మన జీవితంలో ప్రతిరోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ దేవుని చిత్తమేమిటి అనే ప్రశ్న చాలామందిలో అరుదుగా వస్తుంది. బైబిలు ఏమని చెబుతుందంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము పొందుడి అని వ్రాయబడి ఉంది. దేవుని చిత్తము అంటే మన కోరికలు కాకుండా ఆయన ఆలోచనలు నెరవేరడం. దాని ద్వారా మనకెప్పుడూ మేలే జరుగుతుంది. కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా, ఇప్పుడు అర్థం చేసుకోలేకపోయినా ఆయన చేసినదే ఉత్తమమని చివరికి మన అనుభవంలో తెలుసుకుంటాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని చిత్తమును తెలుసుకోవాలంటే 3 విషయాలు మనలో ఉండాలి. మొదటిదిగా మనము వాక్యము బాగా చదవాలి. వాక్యము మనము నడవలసిన మార్గము మనకు చూపుతుంది. 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. అందుకే వాక్యమును బాగా చదవాలి. రెండవదిగా ప్రార్థన. ప్రార్థన అంటే కేవలం మనం మాట్లాడడం కాదు, ఆయన స్వరాన్ని మనము వినగలగడం కూడా. మూడవదిగా పూర్తి సమర్పణ. మన ఇష్టము కాక ఆయన ఇష్టము మన జీవితంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా చెప్పడం. అంటే దేవుని చిత్తము అడిగేటప్పుడు మన మనస్సులో మన సొంత ఆలోచనలు ఉండకూడదు. మన మైండ్ పూర్తిగా న్యూట్రల్గా ఉండాలి. మనము పూర్తిగా దేవునిపై ఆధారపడి ఉండాలి. అందుకే యేసు ప్రభువు గెత్సెమనీ తోటలో ఇలా ప్రార్థించాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనంలో, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అందుకే దేవుని చిత్తంలో నడిచే మనిషి ఎప్పుడూ తప్పుదారి నడవడు. ఆ మార్గము కొన్నిసార్లు కఠినంగా ఉన్నా చివరికి అది ఆశీర్వాదంతో నిండిపోతుంది. చివరిగా ఒక మాట గుర్తుంచుకోండి, మన కోరికలు తాత్కాలికం, దేవుని చిత్తము శాశ్వతం. ఆయన చిత్తంలో నడిచిన జీవితం ఎప్పుడూ ఫలభరితంగా ఉంటుంది. మరిన్ని కొత్త వీడియోల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రభువు కృప మనకి తోడైండునుగాక.